ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి ప్రభు దినముగా బైబిల్ క్లాస్కి మనందరం రావడానికి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, మరి ఎక్కువగా తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా సంఘంలో మనకు అనుగ్రహించి ఉన్నారు కనుక దేవుని సన్నిధికి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులే మీ అందరికీ క్రీస్తు మన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి దేవుని యొక్క వాక్యంలో బలపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరి క్రీస్తు నామన్న మరి హృదయపూర్వక వందనాలు తాడిపూర్ క్రీస్తు సంఘం ద్వారా లైవ్ లో ఉన్న వారికి కూడా తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళతాం. ప్రార్థన. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు పరమద్వాసినుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. మమ్మల్ని ప్రేమించి గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచి మరొకసారి మంగళవారం బైబిల్ క్లాస్ ద్వారా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుకునే అవకాశాన్ని మా అందరికి ప్రసాదించారు. కూడి వచ్చిన నా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకుని రావాల్సిన వారిని కూడా సిద్ధపరిచి త్వరగా రావడానికి ఉత్సాహమైన హృదయాలు పడ్డాయి. అలాగే తండ్రి, మీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును జ్ఞానమును మాకు అనుగ్రహించమని, మాకు తెలియని అనేకమైన విషయాలు నేర్చుకొని ఆత్మీయంగా బలపరచబడడానికి కృప చూపించండి. మరి ఎక్కువగా ఎవరైతే తండ్రి సత్యాన్ని తెలియక మీ వాక్యాన్ని ఎరగకున్నారు వారందరూ కూడా తండ్రి మీ సత్యాన్ని, మీ వాక్యాన్ని చదవడం ద్వారా పరిశోధన చేసి వాస్తవాలు తెలుసుకుని నడుచుకునే అవకాశం దయచేయండి. మరి ముఖ్యంగా మోసాలు అబద్ధాలకి మమ్మల్ని దూరంగా ఉంచండి తండ్రి. మీ వాక్యానుసారంగా మేము బ్రతకగలిగిన విశ్వాస సహితమైన జీవితాలు మాకు ఇవ్వండి. మేము నేర్చుకున్న దానిని అంగీకరించి ఒప్పుకొని తండ్రి వాక్య ప్రకారంగా నడుచుకుంటూ సత్క్రియలతో ఆసక్తి గల ప్రజలుగా మేము జీవించే భాగ్యాలు మందరికి ప్రసాదించమని వేడుకుంటూ, వినుచున్న సహోదరి సహోదరులను కూడా వారి హృదయాలను బలపరచండి, పదిలిపరచండి. ఈ వాక్యాన్ని వినగలిగిన చెవులను గ్రహించే హృదయాలు ప్రసాదించమని, లైవ్ లో కూడా ఈ ప్రాంతాల్లోని మీ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులందరినీ బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్నో విషయాలు గ్రంథం నుండి మనం నేర్చుకుంటూ బలపడుతూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు మరొకసారి గ్రంథాన్ని పరిశీలన చేయగలిగిన అవకాశాన్ని మనందరిని ప్రేమించి అనుగ్రహించి ఉన్నారు కనుక ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒక మాట ఆది కాండంలో 19వ అధ్యాయంలో పరిశీలన చేద్దాం. 19వ అధ్యాయం ఆది కాండం 9వ వచనాన్ని చదువుతాం. ఆది కాండం 19వ అధ్యాయము 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని ఎవరు చెప్తున్నారు? ఈ మాటలో లోతు గారు చెప్తున్నారు. లోతు గారు సొదొమ దేశంలో నివసిస్తున్నారు. ఆ ప్రాంతం కావాలనే అన్నగారి కొడుకుగా వచ్చేయడం అనేది జరిగింది. అంటే అబ్రహాము మంద కాపర్లకి, లోతు మంద కాపర్లకి వచ్చిన ఘర్షణ వలన వీరు లోతు కూడా వేరైపోవడం జరిగింది. ఇప్పుడు లోతేమో సొదొమ దేశాన్ని కోరుకున్నాడట, పచ్చగా ఉందని. ఈ సొదొమ మనుషులేమో దేవుని భయము ఎరగని వారట. ఇప్పుడు ఈ లోతును దర్శించడానికి
దేవుని దూతలో ప్రత్యక్షమైనప్పుడు వారిని బలవంతం చేసి ఇంటికి తీసుకెళ్ళాడట. ఎవరో? లోతు. కానీ లోతు ఆ ఆ దేశంలో పరవాసిగా ఉన్నాడట. ఎవరో? లోతు. సొదొమలో. ఎప్పుడైతే దేవుని దూతలను, అక్కడ మనుషులను అని అన్నాడు, దేవుని దూతలు వారు లోతు దగ్గరికి, లోతు ఇంటికి వచ్చినప్పుడు వారిని కూడా చెరపడానికి మీ ఇంటికి వచ్చిన వారిని మా దగ్గరికి పంపించని మాట్లాడతాడు. అంటే లోతు దగ్గరికి బంధువులుగా వచ్చిన వారిని. ఎందుకంటే మూర్ఖులు, సొదొమ మనుషులంటేనే దైవ భక్తి క్రమశిక్షణ ఎరగిన వారు అనమాట. వారు అంటుంటే లోతు ఆ సొదొమ మనుషులతో బతిమలుతున్నాడట. ఏమని? ఈ మనుషులు నా ఇంటి నీడకి వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చెయ్యకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని. ఎవరిని? లోతును. మరియు వారు అంటే ఎవరో? సొదొమ మనుషులు. వీడెవరో మనలోనికి పరదేశిగా వచ్చి తేర్పరిగానుండా చూచుచున్నాడో. ఎవరో? లోతు అని సొదొమ మనుషులు అన్నారట. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించారట. ద్వారం దగ్గరికి. ఎవరో? మీ ఇంట్లోకి వచ్చింది ఎవరో మాకు చూపించనేసి ఇప్పుడు లోతు అడ్డాడుతున్న లోతు మీద దొమ్మిగా పడ్డారట. ఎవరో? సొదొమ మనుషులు అంటారు. కింద చదువుతూ 10వ. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కడుగొప్పు కలుగు చేయగా. ఎవరో? దేవుని దూతలు. ఆ లోతు దగ్గరికి బంధువులుగా వచ్చిన వారిని ఇప్పుడు ఆ సొదొమ మనుషులు బలవంతంగా గెట్టుకుని వెళుతుంటే ఇప్పుడు ఆ ఇంటి ద్వారము మధ్య దగ్గర వారికి ఏం కలిగిందట? కనుమొప్పు కలిగిందట. కింద చదువుతాం. కనుమొప్పు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగారట. ఎవరో? సొదొమ మనుషులు. 12వ. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరైనా ఉన్నారో చూడండి, నీ అల్లుణ్ణి, నీ కుమారులను, చూడండి నీ కుమార్తెలను ఈ ఊరిలో నీవు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము అని మాట్లాడుతున్నది ఎవరు? దేవుని దూతలు. ఆ మనుషులు ఆ పరిస్థితులు చూసి నాశనం చేయడానికి వచ్చారట. ఇప్పుడు లోతుతో అన్నారట, నీ అల్లుళ్ళు గాని, నీ కుమారులు గాని, కుమార్తెలు గాని నీకు కలిగిన వారందరూ తీసుకుని ఏం చేయమన్నారు? బయటికి వచ్చే అనేసి చెప్తున్నారట. అప్పుడు వారు వచ్చిన తర్వాత లోతుతో చెప్పారు, వెనక తిరుగు చూసేవాడు ఉప్పు స్తంభం అయిపోతాడు. ఇక్కడే జరిగింది. అంటే దేవుని దూతలు వారిని రక్షించడానికి ఎవరిని బట్టి మరలా? ఎవరిని బట్టి లోతును రక్షిస్తుంటా? అబ్రహామును బట్టి. అబ్రహాము దేవుడి అందు భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. కాబట్టి అబ్రహామును బట్టి ఎన్నో సమస్యల నుంచి దేవుడు తప్పించడం అనేది జరిగింది. మరొక మాట మనం చదువుతాం. 21వ అధ్యాయం. 21వ అధ్యాయం. 21వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుతాం.
34 వచ్చి అబ్రహాము అబ్రహాము ఫిలిస్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉన్నాడట. ఎవరు? అబ్రహాము అనేక దినాలు ఫిలిస్తీన్ల దేశంలో ఎలా ఉన్నాడట? అంటే ఫిలిస్తీన్ల దేశానికి పరదేశిగా రానని చూపు బెయర్షెబాలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. 33 వచ్చిన చదువు. అబ్రహాము బెయర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడట. అంటే అబ్రహాముకున్న లక్షణం ఏంటంటే దేవుడు ఏ స్థలానికి ఏ ప్రదేశానికి నడిపించిన ఏం చేసేవాడు? అక్కడ ఒక ఆనవాళి ఏర్పరచుకోవడం, లేదంటే ఒక బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించడం అనేది జరిగింది. అంటే దేవుడి నామాన్ని అలా కనపరిచేవారట, నిబంధన చేసుకునేవారట. మరొక మాట చదువుతాం. 26 అధ్యాయం 3వ వచనం చదువుతాం. చూడండి. ఈ దేశమందు పరదేశివైయుండుము, నేను నీకు తోడయ్యుండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఇస్సాకుతో, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో చెప్తున్నాడట. గెరారులో ఫిలిస్తీ రాజైన అబీమేలు వద్దకు వెళ్ళాడట. కరువు వచ్చిందండి. మరలా దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఏమంటాడంటే, నువ్వు ఐగుప్తులోనికి వెళతావేమో, ఎల్లకో, గెరారులో నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా నీకేం చేస్తాను? ఆశీర్వాదంగా ఇస్తాను అని చెప్తున్నాడట. ఇప్పుడు అందుకనే ఆ మాట చెప్తున్నాడు, ఈ దేశమందు పరదేశివైయుండుము, పరవాసివైయుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలాగ ఎందుకు చెప్తున్నాడు చూడండి. నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ, దేశం కాదు దేశాలన్నీ ఇస్తాను అంటున్నాడట. ఎవరను బట్టి? నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి. కింద చదువుకో. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము. ఇప్పుడు ఈ జరగాలంటే ఇప్పుడు నేను నీ తండ్రికి ఏం చేశాను? ఆ ప్రమాణం నెరవేర్చాలంటే నువ్వు కంపల్సరీ నేను ఎక్కడైతే పరవాసినై ఉండమన్నానో అక్కడ కంపల్సరీ నువ్వు ఉండాలి, అక్కడే నివసించాలని చెప్పి. ఎవరిని? ఇస్సాకు. నిర్గమకాండంలోనికి నిర్గమకాండం 22వ అధ్యాయము. నిర్గమకాండం 22వ అధ్యాయం 21 వచ్చిన చదువుతాం. 22 అధ్యాయం 21. చూడండి, ఆ మాటలో జాగ్రత్తగా పరిశీలించారు. పరదేశిని ఇశ్రాయేలుతో చెప్తున్న మాటలు. పరదేశిని ఏం చేయకూడదట? విసిగించకూడదట. దేవుడు చెప్తున్న ఆజ్ఞలు చూడండి. పరదేశిని విసిగింపవద్దు. అంటే ఇది మన దేశస్థుడు కాదా అనేసి ఏం చేయకూడదట? బాధించకూడదట. దేవుడు తన ప్రజలతో చెప్తున్న మాటలు. ఈ పరిస్థితి మనం ఇతర దేశాల్లో చూస్తాం అమ్మా. అంటే మనకు తెలిసినంత మటుకు పరిశీలన చేస్తే మన దేశం నుంచి ఇతర దేశాలు జీవనోపాధి కొరకు వెళ్ళేవారు అనేకులు ఉంటారు. ఉన్నారా లేదా? చాలా మంది వెళ్ళారు. వెళ్ళి అక్కడ పరిస్థితులు వివరించిన వారు కూడా వచ్చి ఉన్నారు. అక్కడ కనికరం ఉండదండి, అక్కడ ప్రజలు కనీసం జాలి చూపించరండి అనేవాళ్ళు మన భారతదేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి పని చేసుకుని వచ్చిన వాళ్ళు చెప్పిన వారు ఉన్నారు లేదా? అంటే కనీసం ఆ వారు ఆ కనికరం లేకుండా ప్రవర్తించడానికి కారణం ఏంటనుకుంటున్నారు? దైవ భక్తి ఎరగని వారు.
కానీ దేవుని ఎరిగిన వారు, దేవుని భక్తిని ఎరిగిన వారు ఏం చేయాలట? కనికరపడాలట, విసిగించకూడదట, బాధించకూడదు. దొరకడు కదని ఇష్టం వచ్చినట్టు చేయకూడదట. ఎవరి పట్ల? పరదేశి పట్ల. కింద చదువుతాం. పరదేశిని విసిగింపవద్దు, పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో మీరు ఐగుప్తు దేశంలో పరదేశంలో ఉంటిరి కదా. ఎవరో ఐగుప్తులు పరదేశులుగా ఉన్నారు? ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. మీరు ఆల్రెడీ ఈ పరదేశులుగా, బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. దేశంలో. ఐగుప్తులు మీరు ఎన్ని బాధలు అనుభవించారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బాధలో మీరు పెట్టిన మొర విని నేనేం చేశాను? మోషే ద్వారా వెలుపలికి రప్పించాను. ఆ పరదేశ బాధ ఎంత ఉంటుందో మీరు ఎరిగిన వారు కనుక మీరేం చేయకూడదు? మీ దేశంలోకి పరదేశం వస్తే మీరు ఆ పరదేశ పట్ల అలా ప్రవర్తన చేయకూడదు అని ఇశ్రాయేలుతో దేవుడు ఖండితంగా చెప్తున్నాడు. కింద చదువుతాం. మీరు ఐగుప్తు దేశం 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను ఏం చేయకూడదట? అంటే వెనకాల అడిగే వాళ్ళు లేరు కాదు అనేసి ఏం చేయకూడదు? బాధించకూడదు, నిందించకూడదు, హేళన చేయకూడదట. ఎవరిని? పరదేశిని. ఎందుకంటే ఇంకో దేశస్తుడు అక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ దేశంలో ఏం చేస్తానో అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు తనని ఎరిగిన వారు మళ్ళీ తన ఎల్లి దేశంలో ఎవరైనా ఉంటే గనక అడిగే వాళ్ళు ఉంటారు. అవునా? ఇప్పుడు ఆ దేశంలో అతను ఒక్కడే ఉన్నప్పుడు దేశస్తులు అందరూ ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు? అలాగే మన భారతదేశానికి ఉన్న గొప్పతనము ఏంటంటే ఈ దేశస్తులు వెళ్ళి ఇంకో దేశంలో బ్రతకడానికి కష్టం. అవునా? అంటే బయట దేశాల పరిస్థితులు అలా ఉంటాయి. కానీ మన భారతదేశం మెచ్చుకోవలసిన దేశం. ఎందుకు తెలుసా? ఇతర దేశాల నుంచి వచ్చి బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. అవునా? అలా వచ్చి బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఏ దేశస్తుడు, నువ్వు ఎక్కడ వాడని నిందించేవారు కానీ, అవమానపరిచేవారు కానీ, అవునా, వాళ్ళు బాధ పెట్టిన వారిని కానీ మన దేశంలో ఎప్పుడు చూడాలి. ఎందుకంటే చాలా మంది అలా బ్రతికి సెటిల్ అయిన వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దేశానికి ఉన్న గొప్పతనం అది. ఎందుకంటే మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు కలిగిన దేశం, గౌరవం, విలువ, అవునా, అన్ని ఎరిగిన దేశం మన దేశం. పూర్వీకుల నాటి నుంచి నేర్పుకుంటూ వచ్చారు. అతిథి దేవో భవ, అతిథిని దేవుడిగా గౌరవించాలి, సహకరించాలని మన పూర్వీకుల నాటి నుంచి సాంప్రదాయం, మంచి పద్ధతులను నేర్పిన మన దేశాన్ని బట్టి ఎప్పటికి కూడా ముక్కు మోగం తెలియని వారికి సాయం చేసే స్వభావం మన దేశస్తుల్లో ఉందా లేదా? వీడు మోసం చేస్తాడా లేకపోతే మరొకటి చేస్తాడా అనేది కాదు. ముందు ఆపదలో ఉన్నాడంటే ఏం చేస్తారు? మన దేశానికి ఉన్న మంచి మనసు. ఎందుకంటే అది పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది, పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నది ఉన్నదే. మరి ముఖ్యంగా దైవ భక్తి కలిగిన వారు గనక ఆ జాలి అనేది చూపించడం అనేది జరుగుతుంది. మానవత్వంతో సహాయపడడం అనేది ఇక్కడ మన దేశంలో చాలా మట్టికి నేర్పుతారు, నేర్చుకుంటాం. అవునా? చూస్తాం. అందుకనే మనకి ఎవరో తెలియకపోయినా మనం ఏం చేస్తాం? గమ్ముని సాయం చేస్తాం. అడ్రస్ అడిగినా చెప్తాం. మనం ఇంకో దేశానికి వెళ్ళాలంటే అడ్రస్ కూడా చెప్పరు, తెలిసినా కూడా మాట్లాడరు. ఇప్పుడు కొన్నిసార్లు ఆ ఇతర దేశాల నుంచి పని చేసుకుని వచ్చిన వారు బాధ చెప్తున్నారు అంటున్నాం కదా. అక్కడి నుంచి వచ్చిన వారు ఇదేటమ్మా, మరి ఇంతకు ముందు వెళ్ళిన వారు, మన ఇండియా నుంచి వెళ్ళిన వారు ఏమైనా సహాయపడరా, ఏం చెప్పరా అంటే, ఇంకా చెప్పాలంటే ఆ దేశస్తులు కొంచెం నయమండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కడ ఇన్ని సాంప్రదాయాలు, మంచి పద్ధతులు నేర్చుకున్నాక అక్కడికి వెళ్ళాక ఎలా మారారు? వీళ్ళెవరో తెలియదు అన్న స్వభావాలకు మారిన వారు కూడా ఈ దేశస్తుల నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. అంటే చెప్పింది విన్నదా సుమా? నేను వెళ్ళలేదు, చూడలేదు. కారణం ఏంటనుకుంటున్నారు? అంటే మనకి వెళ్ళిన తర్వాత అసలు మాట్లాడరండి, తెలుగు వచ్చిన వాళ్ళే సమాధానం
చెప్పాలండి అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా ఉంటాం మనం. అంటే ఏ పరిస్థితుల్లో ఎలా మారతామో తెలియదు. తెలియదు. కానీ మనం ఇతరుల మీద నిందేయడానికి కూడా వెనకంచి అది మనం ఆలోచించే. కానీ ఇక్కడ ఇశ్రాయేలుడైన దేవుని ఎరిగిన వారితో తన ప్రజలతో చెప్తున్నాడు. ఎంత చక్కటి జ్ఞానం చూడండి. తన భక్తులకు దైవం నేర్పుతున్న విధులు చూడండి. ఏమని అంటున్నాడు? విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారిని చేత ఏ విధముగానైనను బాధనుంది. ఇప్పుడు ఈ బాధలో కూడా ఎవరిని వేడుకుంటారు? వాళ్ళు పరదేశిలే. నాకు మొర్ర పెట్టిన ఎడలా నేను నిశ్చయముగా. అంటే ఈ పరదేశాన్ని నువ్వేళన చేస్తావేమో. నా ప్రజల దేశానికి చెందినవాడు కాదని ఎవరు త్రోసేయరు. దేవుడు విడిచిపెట్టేవాడు. ఈ దేశస్తులు ఆ దేశస్తులు మనకుందేమో. ఎన్ని దేశాలైనా ఎంతమంది ప్రజలైనా ఆయన నుండి పుట్టినవారే. ఏమా, ఆయన పుట్టిస్తేనే పుట్టింపబడిన వారే తప్ప ఇంకో దేశస్తులు అంటే ఇంకో దేవుడికి పుట్టినవారు కాదు. అది నా మాట అన్నాడు. వారు నాకు మొర్ర పెట్టిన ఎడలా వారి మొర్ర విందును. చూడండి, ఇప్పుడు ఆ మొర్ర వినగానే ఏం చేస్తాడంటే నా కోపాగ్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ కోపం వస్తుందంటే ఎవరి మీద? ఎవరిని? పరదేశుల్లో ఉన్న విధవరాలని గాని దిక్కులేని వారిని గాని, అంటే నాన్న వాళ్ళు లేని వారిని బాధ పెట్టినా ఎవరి వల్ల బాధ పెట్టేవాళ్ళు? మళ్ళా బాధ పెట్టేవాళ్ళు ఎవరు? తన ప్రజలైతే, భక్తి వెలిగితే, దైవ విధులు విలువలు తెలిసిన వారైతే బాధ పెడితే తన భక్తుల మీద కూడా ఆయన ఏం చేస్తున్నాడట? కోపం రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రులగుదురు. మీ పిల్లలు. అది మీ పరిస్థితి అలా ఉంటది మీరున్న దేశంలో అంటున్నాడు. అలాంటి వారి కదా లేరు కదా అనేసి నువ్వేం చేసినా ఎలా ప్రవర్తించినా నేను కోపం తెచ్చుకొని మీకు నష్టం కలిగేస్తే ఆఖరికి మీ ఇంటి ఆడబిడ్డలు ఎలా అయిపోతారని చెప్తున్నాడు. మీకు దిక్కేదని చెప్తున్నాడు. సొంత దేశంలో ఎవరో తలుచుకుంటే, ఎవరి అవకాశాన్ని తీసుకుంటే వారి పక్షంగా. అది కీర్తనలు అంటాడు. విధవరాలు పక్షముగా న్యాయం తీర్చేవాడు ఎవరట? దేవుడే. విధవరాలు పొలిమేరలను కూడా ఆయన ఏం చేస్తున్నాడట? స్థాపిస్తున్నాడని సామెతలో జ్ఞాని సొలొమోను చెప్పడం మనం చూస్తాం. మరొక మాట చదువుతాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 14వ వచనం. చూడండి, మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు, అంటే ఇప్పుడు మీరు వారిని ఏం చేయొద్దన్నాడో? బాధించొద్దు, అవమాన పరచొద్దు అన్నాడు. ఇప్పుడు ఆ దేశంలో ఉంటే ఎవరో పరదేశులుగా వచ్చిన వారు ఈ దేశంలో పరవాసులుగా ఉంటే గనక చెప్తున్నాడు అక్కడ యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పస్కాను ఆచరించే వాళ్ళు ఎవరో? అమ్మా, పస్కాను ఆచరించే వాళ్ళు అప్పుడెవరో? ఇక్కడ సంఖ్యాకాండంలో ఇశ్రాయేలుడు దేవుని ప్రజలు పస్కాను ఆచరించేవారు. ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడి చొప్పున దాని విధిని బట్టి ఎవరో ఎవరు మళ్ళా ఆచరించేవాళ్ళు కాదండి, పరదేశి. అక్కడ చెప్పాడు చూడండి, మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఆచరిస్తున్నారు కాబట్టి ఇశ్రాయేలుతో ఆ దేశంలో పరదేశులు నివసిస్తున్నారు కాబట్టి ఒకవేళ నేను పస్కాలో పొందాలని అనుకుంటే ఏం చేయాలట? ఆ పస్కా కట్టడేంటో చెప్పాలట ఆచరించేవారు. ఆ విధేంటో నేర్పించాలంటే ఎవరికి? పరదేశికి. వీడు ఎవడో తెలియదు, ఎలా తీసుకున్న పర్లేదంట లేదట. అమ్మా, అవునా? ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వారు ఉంటారు సంఘంలో. ఆ బాప్తిసం విలువ తెలియనప్పుడు సంఘంలో బాప్తిసం విలువ తెలిసి నడుచుకుంటున్న వారు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి.
బాప్తిసం ఎందుకు తీసుకున్నాము, బాప్తిసం ఎందుకు ప్రాముఖ్యమైనదో, బాప్తిసం వలన వచ్చిన భక్తుల ఫలితాలు ఏంటో ఎవరు చెప్పాలి? ఇప్పుడు చాలా మంది బాప్తిసం తీసుకున్నాక ఆరాధనకు రారు. ఆరాధనలో ఎందుకు రావాలి, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు తెలిసిన వారు ఏం చేయాలి? ఆరాధన విలువలు చెప్పాలి. ఆరాధనలో ఏ ప్రభుని జ్ఞాపకం చేసుకునే అవకాశం దేని వలన వస్తుందో వివరించాలట. ఓకే, అలా ప్రభుత్వ భోజనం తీసుకుంటే దాని విలువలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారేమో ఎవరో. అప్పుడు ఇశ్రాయేలుకి పస్కా పశువు, ఇప్పుడు క్రొత్త నిబంధనలో పస్కా పశువుగా వదిలిపబడిన వారు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన శరీరం తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అవునా? ఇప్పుడు అది జీవాహారం అని ఇప్పుడు యేసు క్రొత్త నిబంధన క్రైస్తవులతో చెప్తుంది. అంటే ఇప్పుడు ఆ ప్రభురాత్రి భోజనముగా ఆయన శరీరానికి స్వాదృశ్యంగా రొట్టెని గాని, ఆయన రక్తానికి స్వాదృశ్యంగా ద్రాక్ష రసంలో ఎప్పుడు పడితే అప్పుడు పాలు పొందుతుంటే, ఎలా పడితే అలా చూపిస్తుంటే తెలిసిన వారు ఏం చేయాలట? ఆ బాప్తిసం విలువ చెప్పాలి. ఆ ప్రభురాత్రి భోజనం యొక్క ఎంత ప్రాముఖ్యమైనదో ఆ జీవాహారం గురించి వివరించాలట. ఎవరు? క్రొత్త నిబంధనలో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నవారు, సంఘములో చేర్చబడి క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, క్రైస్తవులోనే నిర్లక్ష్యంగా ఉంటాయి, వాటి విలువ తెలియకుండా ఉంటే కనుక ఏం చేయాలట? చెప్పాలి. ఇప్పుడు ఇశ్రాయేలుతో కూడా అదే చెప్తున్నాడు. పరదేశిగా ఉంటే కనుక మీరేం చేయాలి? నేర్పించాలి. కట్టడ చొప్పున దాని విధిని బట్టి దానిని చెయ్యవలను. పరదేశికిని, మీ దేశములో పుట్టిన వారికి మీకును ఒక్కటే కట్టడ. పరదేశకు కట్టడ పెట్టకూడదు. మళ్ళా దేంట్లో పస్కా విషయంలో పరదేశకు కట్టడ పెట్టకూడదు. మళ్ళా పరదేశాలది ఇశ్రాయేలు ఎలా పాలు పుచ్చుకుంటున్నారు, పరదేశ్ కూడా అలాగే పాలు పుచ్చుకోవాలట. మరొక మాట చదువుతాం. రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజు 41వ వచనం చదువుతాం. మొదటి రాజులు 8వ అధ్యాయం 41వ వచనం. చూడండి ఆ మాటలు. మరియు ఇశ్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి ఎవరో పరదేశులట. చూడండి. మరియు ఇశ్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని, నీ జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు, సున్నతి పొందిన వారు, దేవుని నిబంధన విలువలు తెలిసిన వారు, నీ జనుల సంబంధులు కాని పరదేశులు, ఇంకో దేశం నుంచి వచ్చిన వారు, నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి ఎక్కడికి? తన ప్రజలకి దగ్గరికి. ఇంకా చెప్పాలంటే కానానుకి. అమ్మా కింద చదువుతాం. నీ ఘనమైన నామమును గుర్చి, నీ బాహుబలమును గుర్చి, నీవు చాచిన బాహువు ప్రసిద్ధిని గూర్చి ఎవరు? వచ్చిన వారు. అంటే ఇప్పుడు అప్పటికే యెరూషలేములో తన పరిశుద్ధ స్థలములో మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు పరదేశులు ఎవరన్నా యెరూషలేము వస్తే ఇంకో దేశం నుంచి, ఆ పరదేశులకు వచ్చిన వారు నీ నామమును బట్టి, నీ బాహుబలమును గూర్చి, నీవు చాచిన బాహువును గూర్చి, ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి, సొలొమోను చెప్తున్నాడు, ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా. ఏ మందిరము తట్టు? యెరూషలేములో కట్టిన ఆ దేవాలయం గురించి మాట్లాడతాడు. ఆ దేవాలయానికి ఎవరి నామం ఉందట? యెహోవా నామం. ఆ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల 43వ వచనం, ఆకాశమును
నీ నివాస స్థలమందు అంటే ఇప్పుడు ఆ యెరూషలేములో యెహోవా నామమున మందిరం ఉన్న నివాస స్థలం ఏది దేవునికి? ఆకాశమును నీ నివాస స్థలమున. అవునా? అంటే ఇప్పుడు దేవుని నివాస స్థలం ఏది? ఆకాశములో పరలోకంలో ఆయన నివాస స్థలం. సొలొమోను కట్టిన దేవాలయం దేవుని నివాసం కాదు. అర్థమవుతుంది. దేవుని నివాస స్థలం ఏది? పరలోకం, ఆకాశంలో ఉందట. అందుకే ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని. ఎక్కడుండి వింటున్నాడట? ఎక్కడుండి చేస్తుంటే ప్రార్థన? భూమి మీద. ఎక్కడ? మళ్ళా ఆయన నామం పెట్టబడిన స్థలంలో మందిరానికి వచ్చి పరదేశు కూడా వచ్చి ప్రార్థన చేస్తుంటే చూడండి, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశును నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము. దేనిని బట్టి అనుగ్రహించమన్నాడు? దేనిని బట్టి అనుగ్రహించమన్నాడు? నీ నామమును బట్టి, నీ బాహుబలమును గురించి, నీ బాహువును గురించి, నీ ప్రసిద్ధిని గురించి వారు విన్నారు గనక, నీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నారు గనక నువ్వు పరదేశంలో మనమైనా సరే ఏం చేయాలని చెప్తున్నాడు? వినమని చెప్తాడు. అవునా? అంటే ఇప్పుడు దీనిని బట్టి అర్థం చేసుకోండి, ఆయన నామాన్ని ఒప్పుకున్నవాడు తన ప్రజలైనా పరదేశులైనా ఆయన మనవలు త్రోసేసేవాడు కాదు. అర్థమవుతుందా? అంటే ఆయన ప్రార్థన దూరం చేసుకునేవాడు, విననవాడు కాదట. ఆయన నామాన్ని ఒప్పుకుంటే ఇప్పుడు కూడా మనం ఎంత వాక్యాన్ని వింటున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, యేసుక్రీస్తు నామమున్న సంఘానికి మనం వెళ్ళాలి. అవునా? క్రీస్తు సంఘం అని పిలువబడుతున్న సంఘానికి మనం వెళ్ళినట్లయితే ప్రభు ప్రతి ఒక్కరిని అంగీకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన కార్చిన రక్తం ద్వారా సంఘాన్ని కట్టాడు. అప్పుడు దేవాలయము, ఎప్పుడు దేవాలయము క్రీస్తు కట్టినది ఆత్మ సంబంధమైనది. అందుకనే సంఘము అని పిలువబడుతుంది. సంఘము అనగా ఆత్మ సంబంధం. అవునా? దేవాలయం భౌతిక సంబంధమైనది, సంఘము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన సంఘాన్ని దేవాలయముతో పోల్చాడు. అవునా? మందిరముతో పోల్చాడు. అంటే అప్పుడు రాళ్లతో కట్టాడు ఎవరో? సొలొమోను దేవాలయం. మరి క్రీస్తు ఆత్మలతో కట్టాడు దేవాలయం. ఎవరికి? దేవుని నివాస స్థలంగా. అవునా? ఇప్పుడు క్రీస్తు దేవుడు కనుక ఆ స్థలానికి, ఆ మందిరానికి ఎవరి నామం పెట్టాడట? క్రీస్తు అనే నామాన్ని ఆ మందిరం అనే సంఘానికి పెట్టాడట. ఆ నామాన్ని అంగీకరించడం తండ్రి కూడా ఒప్పుకున్నాడు. ఎందుకని? తన చిత్తములో నెరవేర్చాడు. అవి కొత్త నిబంధనలో ఆ విషయాలన్నీ కూడా మనకి తేట తెలబోతాయి. అందుకని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు ఏమని పరదేశుడు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును, అంటే అలా చేయడం ద్వారా ఇప్పుడు అన్య జనులు కూడా ఎవరి నామాన్ని తెలుసుకుంటారట? ఎవరి నామాన్ని? యెహోవా నామాన్ని ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిన దాన్ని తెలుసుకొందురు. ఎంత గొప్ప మాట! అంటే ఆయన చేసిన ఉపకారాలను బట్టి తన ప్రజలు కూడుకోవడని యెహోవా నామాన్ని ఘనపరచడాన్ని బట్టి కూడా అన్య జనులు ఏం చేస్తారట? ఆ గొప్ప నామాన్ని తెలుసుకుంటారట. ఎందుకని? దేవా నీ నామాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే వారిని కూడా ఏం చేయమన్నాడు? అంగీకరించి నువ్వు ఎప్పుడైతే వారికి ఉపకారం చేస్తావో వారు నీ యందు కూడా ఏముంచుతారట? విశ్వాసం వచ్చి నీ యందు భయభక్తులు నిలిపి నీ నామ ఘనతను తెలుసుకుంటారు. అందుకనే అన్య జనులను కూడా అంగీకరిస్తాడట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఒక మాట యెషయా గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథం
యెషయా గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, 56 వచనం యెషయా గ్రంథం. యెషయా ద్వారా ప్రవశిస్తున్న మాట తీసారు. యెషయా గ్రంథం 56 వచనం 3 వచనం చదువుతాం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలువెయ్యనని ఎవరు అనుకోకూడదట? అన్యులు అనుకోకూడదట. యెహోవాను హత్తుకొను అన్యుడు అంటే అన్యుడు నిజంగా యెహోవా నామము నెరిగి యెహోవాను హత్తుకుని ఉంటే ఆయన కట్టడం. అందుకనే కదా ఇందాక పరదేశులుగా వచ్చిన వారికి ఏం చేయమన్నాడు? అమ్మా, పస్కాన్ని ఆచరిస్తే కనుక కట్టడాలను విధులను మీరేం చేయాలి? నేర్పించాలి. మరి ముఖ్యంగా ఇంకో దేశస్తుడు వస్తే కనుక త్రోసేయొద్దు, అవునా? బాధించొద్దు అన్నాడా లేదా? అవమానపరచవద్దు అని అన్నాడు. ఎందుకని? వారిని కూడా పుట్టించింది నేనే, వారి పక్షంగా మరలా నేను ఏం చేస్తానని చెప్పాడు. కోపం తెచ్చుకుని ఖడ్గాన్ని కూడా చూపుతానని చెప్పాడు. ఎవరు? యెహోవా దేవుడు, అవునా? అందుకని ఇక్కడ మాట్లాడతాడు. నిజంగా యెహోవా నామాన్ని గనక అన్యుడు ఒప్పుకుంటే చెప్తున్నాడు చూడండి, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా, అంటే దేవుని హత్తుకుంటే గనక అన్యుడైనా సరే యెహోవా తన జనులు, అంటే తన జనులు ఎవరు? ఇశ్రాయేలు. తన జనుల నుండి నన్ను వెలివేయునని అనుకోకూడదట. ఎందుకని? ఆ నామం విలువ తెలుసుకున్నారు గనక, హత్తుకున్నారు గనక ఏం చేయడట? వెలివేయడట. షండు నేను ఎండిన చెట్టునని. షండు అంటే ఎవరు అమ్మా? షండు అంటే ఎవరు? నపుంసకులు. షండు అంటాడట నేను ఎండిన చెట్టునని అనుకోకూడదట. షండు పాత నిబంధన కాలంలో ఆరాధించడానికి ఇవ్వలేదు అవకాశం, కానీ షండు కూడా ఒప్పుకుంటే, ఆయన నామాన్ని ఒప్పుకుంటే దేవుడు ఏం చేయడట? ఆ నపుంసకుడు కూడా వెలివేయడు. కానీ యూదులు రానవల. అమ్మా, నపుంసకుడు రానిచ్చిరా? యెరూషలేము దేవాలయానికి ఆరాధించడానికి వెళ్తుంటే ఆరాధించకుండానే వెనక్కి వచ్చేసాడు. ఎందుకని? షండు గనక వెళ్ళనివ్వల. గాని దారి మధ్యలో ఆయన భక్తులు చూసి దేవుడు దూత ద్వారా ఫిలిప్పితో మాట్లాడడం, ఫిలిప్పి మళ్ళా నపుంసకులతో రథం వెనకాల పరిగెత్తి మాట్లాడడం జరిగిందా లేదా? అపొస్తలుల కార్యం తెలిసిందే కదా అని నేను చెప్తాను, అవునా? కానీ ఫిలిప్పు రథం వెనకాల పరిగెడుతుంటే ఫిలిప్పుకి వచ్చిన దూతే మరలా ఫిలిప్పును ఆ రథం వెనకాల ఆ నపుంసకుడితో వెళ్ళమని కలవమని చెప్తే వెళ్ళి కలిశాడు. కానీ ఆ ఫిలిప్ వెళ్ళినప్పటికీ నపుంసకుడు ఏం చేస్తున్నాడు? రథంలో గ్రంథాన్ని చదువుతున్నాడు, దేవుని గ్రంథాన్ని చదువుతున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం చదువుతున్నాడు. కానీ అర్థం కాల. కానీ ఫిలిప్ వెళ్ళి ఏం చేశాడు? అర్థాన్ని వివరించాడు. ఫిలిప్ వివరించగానే నపుంసకుడికి అర్థమైందా? రక్షణ గురించి, రక్షకుడు గురించి, ఆ మొదటి తేబడిన గొర్రె పిల్ల ఎవరు, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనిగా ఉన్న గొర్రె ఎవరు వివరించాడు. అర్థమైంది. ఇగో నీళ్ళు బాప్తిస్మం ఇవ్వడానికి నాకు ఆటంకం ఏంటని మాట్లాడాడు. అంటే ప్రభువును ఒప్పుకుంటే ఎవరినైనా దేవుడు ఏం చేయగలుగుతున్నాడు? ప్రభు రక్షించగలుగుతున్నాడు. నపుంసకుడు బాప్తిస్మం పొందడం లేదా? సంఘంలో చేర్చబడ్డా లేదా? దేనిని బట్టి వచ్చింది? నామన్ను ఒప్పుకుంటే. అందుకనే షండు ఎండిన చెట్టుని కదా నేను పనికి రానని అనుకోవడానికి లేదట. అన్యుడు నేను దేవుని ప్రజల్లో చేర్చబడడానికి యోగ్యుని కదని అనుకోకూడదట, ఒప్పుకోవాలట ఆయన నామాన్ని, అవునా? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం
11 వచ్చిన జకర్యా గ్రంథం 2:11 వచ్చిన. జకర్యా గ్రంథం 2:11. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని యేసుక్రీస్తును గురించిన ప్రవచనం ఇది. అమ్మా, నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకుందరు. ఒక మాట లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. 49వ వచనం చదువుదాం. 48వ వచనం. ప్రజలందరూ లూకా 19:48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఎవరు ప్రజలు? అన్యజనులు. అమ్మా, ఆయనను వెంబడించిన వారు అనేకులు ఉన్నారు. అందుకే మాట్లాడినాడు. చదవండి 19:48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి, ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, ఎవరికి ప్రధానులకి తోచలేదట. ఎవరిని హత్తుకొని ఉన్నారట? యేసుక్రీస్తుని. దేనిని బట్టి? అమ్మా, దేనిని బట్టి హత్తుకున్నారట? వాక్యమును బట్టి యేసుక్రీస్తును హత్తుకొని ఉన్నారట. అంటే యేసుక్రీస్తును హత్తుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యాన్ని వినడం, ఆయన యొద్దకు వచ్చి ఆయన బోధను నేర్చుకోవడం. మరి ఇశ్రాయేలు యెహోవాను హత్తుకోవడం అంటే అర్థం ఏంటి? గ్రంథాలను చదివి గ్రంథం ప్రకారంగా నడవడం, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించడమే. ఆ ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నడవడానికి అన్యులు ఒప్పుకున్న దేవుడు ఏం చేశాడట? అంగీకరించాడు, త్రోసివేయలేదని చెప్పాడు. అవునా? దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 15 వచనం. 29:15. చూడండి, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాం. ఎలా ఉన్నారట? ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? అమ్మా, దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎలా ఉన్నామంటున్నాడు? నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాము. చూడండి, మా భూనివాస కాలము నీడ ఎంత? ఏది? మా ఈ భూమి మీద మన నివాస కాలం ఎలా ఉన్నదట? నీడ అంత అస్థిరమట. అస్థిరముగా స్థిరముగా ఉన్నవాడు ఒకడును ఎవరు లేరట. ఈ భూమి మీద ఎవరు స్థిరమయ్యారు? ఎవరు స్థిరం కాదు. మేము అస్థిరులము. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుని ఆలయము కొరకు సమస్తము సమకూరుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా దావీదిచ్చిన దాతృత్వం చూసి ఇచ్చారట. తమకు ఇవ్వగలిగినవి, తమ యొద్దనున్నవన్నీ దేవుని మందిర పనికి తెస్తే అప్పుడు చెప్తున్నాడట, అసలు మేమెంతయ్యా నీకు ఇవ్వడానికి? అవునా? ఇవన్నీ ఇవ్వడానికి అంతా నువ్వు ఇచ్చినదే అని చెప్తున్నాడు. 16వ వచనం. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తువు
సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదై ఉన్నదే. మేము పోగేసి తెచ్చిన మాదేమి ఇవాళ దేవుని సేవకు సహకరించే వాళ్ళ నీకు ముందు ఉంటారు. నేను ఇచ్చాను నాదే అంటారు, కానీ ఆ వ్యక్తి అనుకోవాలట. అది సహాయం చేయడానికి ఎవరిచ్చారట? అంటే దీనిని బట్టి ప్రభు పనికి మనం ఎంత సహకరించినా మనం ఏ స్థితిలో ఉన్నాం, నాది నేను అని అతిశయించే అవకాశం లేదు. కీర్తన గ్రంథం 39:12 చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి దావీదు మాట్లాడుతున్న మాటలో, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేఖమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. బ్రతుకున్నంత కాలం దేవుని కోపం మనం నిలవకుండా మన మీద ఉండాలంటే ఏం చేయాలట? ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమునై మనం గుర్తించుకోవాలట. ఎవరికి ఈ లోకం స్థిరము కాదు. అవునా? చెప్పడలేదు దావీదు, మేము అస్థిరులమని చెప్పడలేదా? మరొక మాట చదువుతాం, అపోస్తల కార్యములు 7 అధ్యాయము. ముగింపులోనికి వెళ్తాను. అపోస్తల కార్యములు 7 అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదరనియు ఆ దేశస్థులు చూడండి 300 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదరనియు చెప్పును. ఏమా 400 సంవత్సరాల వారిని ఏం చేస్తారని చెప్పాడు? బాధిస్తారని చెప్పాడు. ఎవరు? పరదేశులుగా ఉంటారు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? అమ్మా, ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నది ఎవరు? స్తెఫను మాట్లాడుతూ ఆదాము దగ్గర నుంచి ప్రారంభించాడు అనమాట. క్రొత్త నిబంధనలో స్తెఫను చెప్పిన ఆ సాక్ష్యం గొప్పది. ఆదాము దగ్గర నుంచి క్రీస్తు వరకు చెప్పగలిగాడు. ఇశ్రాయేలీయులు ఎవరిని నిరాకరిస్తున్నాడో ఎత్తు చూపగలిగాడు. ఆ విషయంలోనే సౌలు స్తెఫన్ని చెప్పాడు. ఈ స్తెఫను సావుకు కారణమైన వాడు సౌలు సమ్మతించాడు. ఆయన చావు, స్తెఫను యొక్క మరణం సౌలును కదిలించగలిగింది. క్రైస్తవులు హింసించినప్పుడు క్రొత్త నిబంధన కాలంలో సంఘములో చేర్చబడి హింసించిన వారిలో చెప్పబడినది మొట్టమొదటి వ్యక్తి ఎవరనుకున్నారు? స్తెఫను. ఈయన బట్టే అనేకులు ఏమైపోయారు అమ్మా? చెదరిపోయారు. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి చూడండి, 8 వచ్చును. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు 12 మంది తప్ప అందరూ యోదయ సమరయ దేశములు ఎందుకు చెదిరిపోయారట? ఎందుకు చెదిరిపోయారు? చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 59 వచ్చును, 7:59 పైన ప్రభువును గూర్చి మొర్రపెట్టు చెవరో మోకాళ్ళుని ఆ సౌలు అక్కడ వారందరూ కూడా ఏం చేస్తారంటే రాళ్ళు రువ్వు కొడుతుంటే ఆ ప్రభువును గురించి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాడట. ఎవరో? స్తెఫను.
ఇతను ఎప్పుడైతే మరణించాడో యెరూషలేములోని సంఘానికే కలవరం వచ్చింది. సౌలుకి భయపడైపోయాడు అనేకులు. అందుకని చెప్తున్నాడు, ఏమా అబ్రహామును గురించి చెప్పాడు పరదేశిగా ఉన్నాడు అని. అవునా? ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి మనం వెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. విశ్వాసమును బట్టి అతడును, ఎవరు? అబ్రహాము. విశ్వాసమును బట్టి అతడును ఆ వాగ్దానమునకు అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన, సమాన వారసులైన చూడండి, ఆ విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులయ్యిరి. ఎవరట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వాగ్దాన దేశములో కూడా ఎలా ఉన్నారట? పరవాసులుగా ఉన్నారు. వాగ్దాన దేశం ఏది? కానాను దేశం. కింద చదువుతాం, పరవాసులుగా ఉండిరి. పరవాసులైన 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కానాన్ని ఇస్తానన్నా అమ్మా, ఎన్నో గొప్ప దేశాలు చూపించిన, స్థలాలు చూపించిన అబ్రహాం ఏమన్నాడంట? ఎందుకయ్యా ఇవన్నీ? పునాదులు గల పట్టణం నాకు కావాలి. అది ఏంటి? అది దేవుని చేత కట్టబడిన పట్టణం. ఏంటది? అమ్మా, ఆ పునాదులు గల పట్టణం ఏది? సంఘం. కింద చదువుతో చూడండి. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించినందుకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప సంఖ్యము కాని ఇసుకోవలెను సంతానము కలిగిన ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అతని విశ్వాసం సామాన్యమైనది కాదండి. పునాదులు కలదాని కొరకు ఎదురు చూశాడట. ఎవరో? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం సంఘం కొరకు ఎదురు చూశాడట. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘములో ఉన్నవారు పరదేశి నుంచి పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే భూమి మీద యాత్రికులు, మాకు ఈ లోకం కాదు, మాకు శాశ్వత లోకం ఏది? పరలోకం. అది కావాలయ్యని ఎదురు చూశాడంట. ఎవరు? ఇప్పుడు క్రైస్తవులు ఎలాగైతే నిరీక్షణతో ఎదురు చూడాలో క్రీస్తునందుంది, అలా ఆనాడే చూచాడట. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. మొదటి పేతురు పత్రిక 1:17 ముగింపులోకి వెళ్ళిపోయారు. మొదటి పేతురు పత్రిక 1:17 పక్షపాతము లేకుండా చూడండి. 1:17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక. ఎక్కడ? ఈ భూమి మీద మీరు పరదేశులై ఉన్నంత కాలం మనం ఎలాంటి వాడమంట? పరదేశులు. ఈ లోకం మనదే కాదు. అందుకనే దావీదు అన్నాడు ఇందాక, ఈ లోకంలో ఎవరు స్థిరస్తులయ్యా అని మాట్లాడాడు. అవునా? పరదేశులై ఉన్నంత కాలము ఎలా ఉండమని చెప్తున్నాడు? భయముతో. ఎవరంటే భయముతో గడపాలి? దేవుడంటే భయముతో గడపాలట. ఎవరో? విశ్వాసులైన ప్రతి ఒక్కరు పరిశుద్ధులు. ఈ లోకం మనదని ఆశించకూడదు. 2:11 ప్రియులారా, మీరు పరదేశులను. ఎవరో? మనది దేశం కాదు. మన దేశం ఏది? కానీ ఈ భూమి నాది, ఈ స్థలాలు నావి, వీళ్ళు అవని మనం ఏం చేస్తున్నాం? ఈ లోకం మీద మమకారం పెంచుకుంటున్నాం. వీటి కొరకే ప్రాకులాడుతున్నాం తప్ప కానీ పరలోకం కొరకు, నిత్య నివాసమైన దాని కొరకు
మనం ఏం చేస్తలేదు, ఆలోచన చేస్తా. అందుకే నా మాట చెప్తున్నాడు ఏమని, ప్రియులారా, ప్రియులారా మీరును పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు. శరీరములను చూడండి, శరీరములను విసర్జించి అంటే ఇప్పుడు ఆత్మకు విరోధమైనది ఏది? శరీరం శరీరం. ఈ భూమి మీద మమకారం పెంచుతుంది, ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి చూస్తుంది ఏది? శరీరం సంపాదించుకొని దానిని కాపాడుకోవాలని అనుభవించాలని చూస్తుంది ఈ శరీరం. కానీ ఆత్మకున్న ఆలోచన ఏది తెలుసా? పరలోకం. ఈ భూమి మీద పరదేశులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరదేశులుగా ఉన్న మనం పరదేశికి వెళ్ళాలని అంటే గనక కంపల్సరీ పరలోకం నుంచి దిగి వచ్చిన యేసుక్రీస్తును విశ్వసించాలి. అవునా? అందుకనే ఇందాక అనేకులు యేసుక్రీస్తుని ఏం చేశారు? లూకా సువార్త 19 చదవలేదా? 48 వచనంలో అనేకులు ఏం చేశారట? ఆ మాట చదివి మనం ముగించుకుంటాం. లూకా సువార్త 19 48 వచనం. ప్రజలందరూ ఆయన వాక్యములు వినుటకు ఆయన హత్తుకొని ఉండేది గనుక ఏమి చేయవలను. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న పరలోకానికి మనం వెళ్ళాలంటే, ఆయన ఉన్న స్థానంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలట? ప్రభు వాక్యాన్ని హత్తుకోవాలి. ఎందుకంటే వాక్యము భూ సంబంధమైనదా, పర సంబంధమైనదా? ఒక్కసారి ఇందాక మనం చదవం కదా పేతురు పత్రిక, ఒకసారి ఆ మాట చదివి మనం ముగించుకుందాం. పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. మీరు క్షయభేజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ భేజము నుండి పుట్టిన వారు గనక మనం ఎలా పుట్టామట? అక్షయులుగా పుట్టాము. అక్షయులుగా పుట్టించిందేది? వాక్యం ఏ సంబంధమైనదట? క్షయమైనదా, అక్షయమైనదా? అక్షయమైనదేది? పరలోకం. క్షయమైనదేది? భూలోకం. అవునా? అంటే ఇప్పుడు భూలోక జన్మ తల్లిదండ్రుల ద్వారా క్షయమైన జన్మను మనం అనుభవించాం. కానీ వాక్యము ద్వారా మనం అక్షయమైన జన్మను యేసుక్రీస్తు ద్వారా సంతరించుకున్నాం. కాబట్టి అక్షయులుగా మనం ఉన్నంత కాలం ఎలా ఉండాలట? నిష్కపటమైన సహోదరి ప్రేమ కలుగునట్లు మీరు సత్యవాక్యమునకు విధేయులగుటకు చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యుండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలా ఉండాలట? నిష్కపటమైన సహోదరి ప్రేమ కలిగి సత్యమునకు విధేయులమై ఉండాలట. అంటే బ్రతికినంత కాలం ఏం చేయాలి? వాక్య ప్రకారంగా బ్రతకాలి. అప్పుడు మనం అక్షయమైన వాటి కొరకు ఎదుగుతాం. అక్షయమైనది ఏదంటే పర సంబంధమైనది. అది వాక్యము ద్వారానే మనకి అనుగ్రహించబడుతుంది. వాక్యము ద్వారానే అక్షయులుగా మనం బ్రతికే అవకాశం ఉందని, మనం పరదేశులుగా ఉన్నామని గుర్తించి చనిపోయే పెట్టిలో పెట్టాకు పరదేశులు మనం పాట పాడడం కాదు. బ్రతుకుండగానే మనం ఏం చేయాలి? పరదేశులు మనం తెలుసుకోవాలి. పరలోకానికి మనం యోగ్యులుగా బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.